2024 సార్వత్రిక ఎన్నికలలో ఇచ్చిన సూపర్ 6 హామీల్లో భాగంగా శ్రీశక్తి మహిళలకు ఉచిత బస్ సౌకర్యం పథకం సూపర్ హిట్ అయిందని మండపేట నియోజకవర్గ శాసనసభ్యులు వేగుళ్ల జోగేశ్వరరావు అన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మండపేట పట్టణంలో గల సూర్య కన్వెన్షన్ హాల్ వద్ద గల బస్ స్టేషన్ ఆవరణలో శ్రీశక్తి ఉచిత బస్ ప్రయాణ పథకం నియోజకవర్గ స్థాయి సభకు వేలాదిగా మహిళలు తరలివచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వేగుళ్ల మహిళలను ఉద్దేశించి ప్రసంగించారు. సూపర్ 6 పథకంలో భాగంగా ఏడాదికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు, తల్లికి వందనం పథకం కింద ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఆర్థిక సహాయం, అలాగే రాష్ట్రంలో ఏ మూలకు వెళ్లినా మహిళలకు ఉచిత బస్ సౌకర్యం కల్పించిన సీఎం చంద్రబాబు సూపర్ 6 ను సూపర్ హిట్ చేశారని ఎమ్మెల్యే వేగుళ్ల కొనియాడారు. మహిళలకు ఆస్తుల సమాన హక్కు, దీపం పథకంలో ఉచిత గ్యాస్ సిలిండర్లు, స్థానిక సంస్థల ఎన్నికలలో మహిళలకు 33% సీట్లు రిజర్వేషన్ కల్పించిన టీడీపీ పార్టీ గత స్వర్గీయ నందమూరి తారక రామారావు పాలన నుండి మహిళల పక్షపాతిగా నిలిచిందని వేగుళ్ల పేర్కొన్నారు. ఈ సభలో నల్లమిల్లి వీరెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ చుండ్రు వరప్రకాష్, రెడ్డి ప్రసాద్, గండి సత్యవతి, కాలేరు, వల్లూరు సర్పంచ్లు దాయం కావేరి, దాసి మీనాకుమారి భారీ సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. ఒకసారి మన తెలుగుదేశం పార్టీ మనంతా అధికారంలోకి వచ్చి అధికారంలో రాగానే మరి చాలా కార్యక్రమాలు ఏడైనా ఇవాళ మన అందరికీ మరి పెన్షన్ అని చెప్పి పథకాలు తెలుగుదేశం పార్టీ ఏ పథకాన్ని రూపొందించినా అందులో ఖచ్చితంగా స్త్రీలకు అభివృద్ధి మిళితమై ఉంటుందండి. స్త్రీల అభివృద్ధి లేని పథకాలంటే ఏమీ లేవండి. మనకి సూపర్ 6 ఇచ్చారండి ఎన్నికల ముందు. ఆ సూపర్ 6 ఉచిత మనకి ఇచ్చిన సదావకాశం మనం వినియోగించుకోవాలి. నెక్స్ట్ సూపర్ 6 సూపర్ హిట్ బస్సు ఉచిత బస్సు ప్రకటించారండి. అదేవిధంగా సంక్షేమ పథకాలు, తల్లికి వందనము, తర్వాత మనకి రైతు భరోసా సంక్షేమము, ఎన్టీఆర్ పెన్షన్, అతి ముఖ్యమైనది మొట్టమొదటిగా మనకి ఇచ్చింది ఏంటంటే పెన్షన్. దీపం పథకం పెట్టింది కూడా మన చంద్రబాబు నాయుడు సార్ అండి. దీపం పథకం పెట్టి ఈరోజు మళ్ళీ ఆయన సీఎం అయిన తర్వాత మనకి ఉచితంగా గ్యాస్ సిలిండర్లు మహిళలకి ఇస్తున్నారు. 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. అలాగే స్త్రీలను గౌరవించండి అని చెప్పేసి వాళ్ళు ఆర్టీసీ మహిళలకి పెద్దపీట వేశారండి. అలాగే ఈరోజు ఎన్టీఆర్ భరోసా అనే పేరుతో పెన్షన్లు 3,000 ఉండే పెన్షన్ని 4,000 చేసి ఒక భరోసా అనేది కల్పించారండి ప్రతి కుటుంబానికి. అలాగే భర్త చనిపోయిన భార్యకి వెంటనే పెన్షన్ ఇవ్వడం అనేది చాలా నిజంగా చెప్పుకోవాల్సిన విషయం అండి. ఇది అందరూ కూడా ఉచితంగా ప్రయాణం చేస్తా ఉన్నారు. వాళ్ళకి అక్కడ సాగట్లేదు. ఏసీ బస్సు కూడా ఫ్రీగా ఎక్కించాలి, మన ఏది సెమీ లగ్జరీ ఎక్కించాలి, కొన్నాటికి ఇచ్చారు. అంటే అది ఏం మాట్లాడుతున్నారో నాకు అర్థం అవ్వట్లేదు. మరి ఆయన పని చేయమందాం. ఆయన ఎక్కడికి వెళ్ళి హెలికాప్టర్ వెళ్ళేవాడు, విమానం మీద వెళ్ళేవాడు, చెట్లు కొట్టించేసేవాడు. ఇక్కడ దిగుతు పాపం ఆ చెట్లు ఏం పాపం చేసినో తెలీదు. ఏ ఊరు వెళ్ళినా సీఎం హోదాలో చెట్లన్నీ కొట్టించేసేవాడు. పోయిన తిరిగినట్టు విమానం మనం కూడా పంపుకుందాం. ఆ విమానం కూడా అందరికి ఎక్కించే మనకు అభ్యంతరం లేదు. ఈవేళ ఏ పథకం చేసినా పేర్లు పెట్టడానికి ఉన్నారు తప్ప జగన్మోహన్ రెడ్డి గారు వేరే రకంగా లేరని చెప్పి కూడా తెలియజేస్తూ, ఇక్కడ మన కొంతమంది నాయకులు ఉన్నారు, ప్రతిదానికి ఏకల్లా అవుతూ ఉంటారు. ఎక్కడ వాళ్ళు చేసింది లేదు. ఇంతకుముందు అయితే మరి మనకి అంబేద్కర్ గారికి ఆయన పేరుతో విదేశీ విద్య, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పేరుతో విదేశీ విద్య పథకాన్ని ప్రవేశపెడితే ఆ పేరు తీసేసి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విదేశీ విద్యను పెట్టుకున్నాడంటే ఇంతకన్నా దౌర్భాగ్యం ఏంటో నాకు అర్థమవుతుంది. ఆ వేళ నోరెప్పుడున్నటువంటి వాళ్ళందరూ కూడా ఈవేళ ఇక్కడ పెన్షన్ తీసేస్తున్నారు, ఇక్కడ బస్సు లేదు, పోవడం జరిగిపోతుంది అని చెప్పి రకరకాలుగా మాట్లాడుతున్నారంటే నిజంగా వాళ్ళకి 11 సీట్లకి పరిమితి చేసిన వాళ్ళకి బుద్ధి రాలేదంటే ఖచ్చితంగా భగవంతుడు ఆ 11ని 2 సున్నాల కింద మారుతాడు తప్ప వేరే కాదని చెప్పి కూడా తెలియజేస్తూ, ఆ శక్తి మీలో తప్ప వేరే ఎవరిలోనూ కూడా లేదని చెప్పి మీ అందరికీ మరొకసారి తెలియజేస్తా ఉన్నాను. ఏది ఏమైనా ఈవేళ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో
శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు నాయకత్వంలో శ్రీ పవన్ కళ్యాణ్ గారు యొక్క తోడ్పాటుతో చక్కగా ఇవాళ మన రాష్ట్రాన్ని ప్రగతి పథంలోకి పట్టాలు ఎక్కించారు. అమరావతిని తిరిగి మొదలు పెట్టారు. విశాఖ రైల్వే జోన్ని శాంక్షన్ చేయించారు. పోలవరం ఇవాళ పరిగెడతా ఉంది. ఇవాళ మాకు అన్ని పనులు కూడా ఇవాళ చేసుకుంటూ ముందుకు జరుగుతూ ఉన్నాం. కానీ మీలో చాలా మంది అనుకోవచ్చు, ఏంటో ఎన్ని చేసి నాకేం లాభం, ఆ మండపేటలో నాకేం వచ్చింది, నా చేతులు ఏం పడిందని ఆలోచిస్తాం. కరెక్ట్ కాదు. ఏం చేయాలంటే మనకు ఆదాయం పెరిగితేనే ఎన్నో సంక్షేమ కార్యక్రమాన్ని ఎక్కువ పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈవేళ హైదరాబాద్ ఆ వేళ చంద్రబాబు నాయుడు హైటెక్ సిటీగా మారుతూ ఉంటే రాజశేఖర రెడ్డి గారు అన్నాడు ఒక మాట, ఆ కంప్యూటర్ కూడాడితే మన కానీ ఆ వేళ ఇవాళ కంప్యూటర్లే హైదరాబాద్ వచ్చి ఆదాయమే తెలంగాణకి 180% ఆదాయం ఒక్క కంప్యూటర్ల మీద హైదరాబాద్ మీద వస్తుంది. ఈవేళ మన ఇంటిలో మన వీధిలో ఎంతమంది హైదరాబాద్ ఉద్యోగాలు చేస్తున్నారో ఒకసారి మీరు ఆలోచించుకోండి. ఇవాళ హైదరాబాద్ ఎందుకు పెరిగింది? ఆ వేళ చంద్రబాబు వేసిన విత్తనం. అలాగే ఇవాళ మనకి అమరావతిని కూడా మనం పెంచుకుంటే అదే మనం పోషిస్తుంది. అందుకని చెప్పి అమరావతి డెవలప్ చేసిన పోలవరంతో మొత్తం మంచినీళ్ళ సమస్య కానీ మొత్తం అన్ని రాష్ట్రం అన్ని జిల్లాలు సస్యశ్యామలం చేయాలన్నా మనకి నీరు కావాలి, మనకి హైటెక్ అభివృద్ధి కావాలి. ఇవన్నీ ఆలోచించే ఇవాళ చంద్రబాబు గారు ముందుకు సాగుతూ ఉన్నారు. దానికి మన మీ అక్క చెల్లెమ్మలందరూ ఇచ్చే సహకారంతో మరింత ఉత్సాహవంతంగా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, శ్రీ పవన్ కళ్యాణ్ గారు, శ్రీ నారా లోకేష్ గారు మరింత ముందుకు సాగుతారని మీ ఆశీస్సులు, మీ యొక్క తోడ్పాటు ఎల్లకాలం కూటమి ప్రభుత్వం మీద, నా మీద మీ అందరి యొక్క అభిమానం ఉండాలని చెప్పి మనసారా కోరుకుంటూ అందరికీ నమస్కారాలు. ముఖ్యంగా మన జన సైనికులకి, వీర మహిళలకు, తెలుగుదేశం మహిళా సోదరీమణులకు, కార్యకర్తలకు, బీజేపీ నాయకులకు, కార్యకర్తలందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారాలు.